హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనకి ఒక టాస్క్ ఇచ్చున్నారు వాట్సాప్లో పై అధికారులు. అది ఏంటనేది చూసినట్లయితే క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్, స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్. సో ఇక్కడ మనం ఇది ఏ విధంగా చేయాలి, మన స్కూల్ అటెండెన్స్ యాప్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. స్కూల్ అటెండెన్స్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఇవన్నీ కూడా మన క్రెడెన్షియల్స్ అంటే మన పర్సనల్ ఐడి కావచ్చు, లేదంటే స్కూల్ ఐడిలో కానీ లాగిన్ అయిన తర్వాత స్కూల్ అటెండెన్స్ యాప్లో మనకు ఈ విధంగా టైల్స్ అనేటివి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనేది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేస్తే +2 క్లాస్ టీచర్ మ్యాపింగ్. ఇప్పుడు ఇక్కడ మ్యాప్ న్యూ క్లాస్ అని ఉంది. క్లాస్ టీచర్ ఫర్ మ్యాప్ న్యూ క్లాస్ అంటే ఫస్ట్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాం, ఇంగ్లీష్ తెలుగు అని, తర్వాత క్లాసు సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అదే అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ మీడియం అని చెప్తే ఇక్కడ ఏ క్లాసులు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి మన స్కూల్లో అని. ఇప్పుడు కొడవలపల్లి జెడ్పీహెచ్ఎస్ కాబట్టి ఇక్కడ ఈ క్లాసెస్ అని డిస్ప్లే అవుతున్నాయి. ఈ క్లాస్లో మనం ఏ దానికైతే మ్యాప్ అవుతాం దానికి తీసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనము క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అదే టైల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొడితే ఫస్ట్ సెలెక్ట్ మీడియం ఉంటుంది. సపోజ్ ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే సెలెక్ట్ క్లాస్ వస్తుంది ఫ్రెండ్స్. ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు సపోజ్ 10th క్లాసు తీసుకున్న తర్వాత దీంట్లో ఏ సబ్జెక్ట్ అనేది అన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. దాన్ని సెలెక్ట్ చేసుకోవడము, మళ్ళీ సబ్మిట్ కొట్టేయడం. ఈ విధంగా మనం క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే టైల్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ క్లాస్ అని వస్తుంది. సపోజ్ ఒక 5th క్లాస్ తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి విద్యార్థికి పేర్లు డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే ఒక విద్యార్థి మీద ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అంటారు, సపోజ్ తెలుగు తీసుకుంటాం. సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ డిఫాల్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. థర్డ్ లాంగ్వేజ్ పిల్లలకి ఎవరికి ఉండదు కాబట్టి అంటే ఎలిమెంటరీ సెక్షన్లో ఎన్ఏ పెడతాం ఫ్రెండ్స్. ఒకవేళ అది 6th 7th అయితే థర్డ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ లేకుంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, మనం క్లాసు వేరే క్లాస్ తీసుకున్నట్లయితే మనకు 5th కాకుండా 8th అట్లా తీసుకుంటే లాంగ్వేజెస్ మారుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి ఒక స్టూడెంట్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ గ్రూప్ బి, ఇది మనకు రాదండి. నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ ఉర్దూ, కాంపోజిట్ తెలుగు ఉంటే ఇవి వస్తాయి. ఇవి కూడా నాట్ అప్లికబుల్ పెడతాం. తర్వాత సెకండ్ లాంగ్వేజ్లోకి వచ్చాక మాత్రం ఇక్కడ హిందీ తీసుకుంటాం ఫ్రెండ్స్. థర్డ్ లాంగ్వేజ్లోకి వచ్చాక ఇంగ్లీషు డిఫాల్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ హై స్కూల్ సెక్షన్లో అయితేను. తర్వాత ఫేజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 4th అని ఉంటుంది. ఇది ఏమైనా ఆప్షనల్, అక్కడ కొన్ని స్కూళ్ళలో ఉండొచ్చు కాబట్టి ఇదే తీసుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత లాంగ్వేజ్ 4 పేపర్ 1 పేపర్ 2 ఇవన్నీ మనకు అప్లికబుల్ కావు ఫ్రెండ్స్. లాస్ట్లో సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ గ్రూప్ సబ్జెక్ట్స్ తీసుకొని కన్ఫర్మ్ కొడతాం ఫ్రెండ్స్. పెట్టి లాస్ట్లో సబ్మిట్ కొడతాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇక్కడ మనకు దీంతో పని అయిపోతుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థికి చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఒకటి, ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా మనం అప్డేట్ చేయాలని కూడా చేయొచ్చు. ఈ విధంగా మొబైల్ నెంబర్ టైప్ మీద కొడితే క్లాసులు అన్నీ వస్తాయి. ఏదో ఒక క్లాస్ తీసుకుంటే 9th క్లాసు ఆయా విద్యార్థుల యొక్క మొబైల్ నెంబర్ని అడిగి ఇవన్నీ కన్ఫర్మ్ అయితే, ఒకవేళ ఈ విద్యార్థి ఏమైనా ఎడిట్ చేయాలనుకోండి ఇక్కడ కొడతాము. కొట్టిన తర్వాత స్మార్ట్ ఫోన్ ఉందంటే ఎస్ అని కొడతాము. ఒకవేళ ఇక్కడ యాప్ సెలెక్ట్ చేయకపోతే ఎస్ నో లేదంటే లేదని కొడతాం. కొట్టిన తర్వాత దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఈ విధంగా మనము ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చేసి క్లిక్ టు ప్రొసీడ్ అని కొట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.